ఈ రోజు వీడియోలో అయితే మనం 5th లెసన్ శతక సుధ లెసన్ అయితే చెప్పుకోబోతున్నాము. శతక సుధలో ఫస్ట్ పోయం. తన వారు లేని చోటను జనవించుక లేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజునకున్ నిలువదగదు మహిళో సుమతి. అంటే ఈ పద్యం యొక్క భావాన్ని అయితే ఇప్పుడు మనం చూసేద్దాం. ఓ బుద్ధిమంతుడా, తన వారు లేని చోట, మాట చెల్లుబడి కాని చోట, తగులాడుకునే చోట, అనుమానం ఉన్న చోట మనిషి ఉండకూడదు. मतलब उनका लोग को वापर नहीं रहते ना, वापर और एक उनका बात को वैल्यू नहीं देते ना. మాట చెల్లుబడి కాని చోట मतलब आपका बात को वैल्यू नहीं रहता ना, वापर. अगर तागुलाడుకునే చోట, लड़ाई झगड़ा होते ना, वापर है. और अनुमान मतलब शक रहता ना, आपके ऊपर ज़्यादा शक रहता ना, वहाँ पर आप मतलब आदमी नहीं रहना चाहिए. आप में आदमी वैसे जगह में नहीं रहना चाहिए बोल के इसका मीनिंग है ये पोएम का. వినదగు నెవ్వరు చెప్పినా వీనినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. ఈ పద్యం యొక్క మీనింగ్ అయితే ఇప్పుడు మనం చూసేద్దాం. ఓ బుద్ధిమంతుడా, ఎవరు చెప్పినా వినాలి, విన్న వెంటనే తొందరపడకుండా బాగా పరిశీలన చేయాలి. అలా పరిశీలించి అది నిజమో అబద్ధమో తెలుసుకున్న మనిషే నీతిపరుడు. मतलब कोई भी बोलने से सुनना, ओके, सुन के फास्टली फिर उसको नहीं पूछना, ओके. मतलब कोई भी बोलते ना, सुनना, सुनते कि उसकी ज़बान नहीं पूछना, उसको आप ऑब्जर्व करना, ओके. ऑब्जर्व करके उसके बाद में वैसा ऑब्जर्व करे सो वो सच है या झूठ है बोल के फिर पता करना. करके जो ऐसा पता करता ना वो ही सच आदमी है, ओके. नीति परुडू, नीति मीन्स वो सही आदमी, ओके. నెక్స్ట్ థర్డ్ పోయం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమా. मतलब इसका मीनिंग क्या है ना, देखिए. తల్లిదండ్రుల మీద ప్రేమ లేని కొడుకు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే, పుట్ట లోపల చెదలు పుడుతుంది చస్తుంది. అట్లాగే తల్లిదండ్రుల మీద ప్రేమ లేని కొడుకు పుట్టలోని చెదలతో సమానం. తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రులు మీన్స్ పేరెంట్స్, తల్లిదండ్రుల మీద, ఓకే. पेरेंट्स का ऊपर प्यार नहीं है सो, ओके. प्रेम लेने कोड़को प्यार नहीं है सो बेटा पैदा होने से या मरने से एक है, ओके. मतलब माँ बाप का ऊपर प्यार नहीं है तो वो बच्चे और जीना भी वेस्ट है, मतलब जीना या मरना एक ही. చచ్చిన ఒకటే, ఓకే. పుట్ట లోపల చెదలు పుడుతుంది. పుట్ట మీన్స్ ये యాంట్స్ కా గర్ అవుతుంది ఏమంటారు, ఓకే అయినా. పుట్ట లోపల చెదలు పుడుతుంది చస్తుంది. చెదలు मीन्स क्या है ना, अभी उड़ रहता ना, वुड में छोटे छोटे कीड़े आते, बहुत दिन रखे तो वो पूरा सड़ के उससे वो कीड़े क्या करते ना, पूरा ये वुड को सड़ा देते, मतलब खराब कर देते. वो कहाँ से पैदा होते मालूम, वो एंटिल में रहते, अंदर में पैदा होते, अंदर में मर जाते. किसको मालूम होता, नहीं मालूम होता. वैसी क्या है ना, अटलागे माँ बाप के ऊपर प्यार नहीं ऐसे वाला भी वो हेल रहता ना, उसके अंदर पुट्टलोन चदल तो समान, मतलब उसके अंदर में है सो कीड़े के समान है, वैसा बच्चे बोल के इसका मीनिंग है. जिसको माँ बाप के ऊपर प्यार नहीं ऐसा वाला कैसे किसका समान है, वो कीड़ों के समान है. मतलब వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచును, చీడ పురుగు చేరి చెట్టు చెరుచు, కుసితుండు చేరి గుణవంతు చెరచురా విశ్వదాభిరామ వినురవేమ. मतलब 4వ పద్యం యొక్క భావం. వేరుకు పట్టిన పురుగు చెట్టును తెలియకుండా పాడు చేస్తుంది. చీడ పురుగు అతి తొందరగా చెట్టును నశింపచేస్తుంది.
అలాగే మంచివాడిని చేరిన చెడ్డవాడు అతడిని కూడా చెడగొడతాడు. मतलब क्या है ना, अभी हम लोग ट्रीज रहता, ट्रीज के नीचे रहता ना पूरा रूट्स, ओके, रूट्स को पकड़ता ना जो कीड़ा और ऑलरेडी रूट को खराब कर देता अंदर में, ओके. వేరుకు పట్టిన పురుగు చెట్టును తెలియకుండా పాడు చేస్తుంది. मतलब झाड़ को नहीं मालूम ऐसा, रूट को पकड़े सो कीड़ा झाड़ को नहीं मालूम ऐसा रूट को खराब करती ना, वैसे చీడ పురుగు అతి తొందరగా చెట్టును నశింపచేస్తుంది. చీడ పురుగు, చీడ అంటే అదే చెదల అంటే చీడ పురుగు मीन्स वो मैं बोला था अभी तक. चीड़ पुरुगु मीन्स वो भी एक कीड़ा रहता. वो कीड़ा क्या करता, ट्री को बहुत फास्टली खराब कर देता. అలాగే మంచివాడిని చేరిన చెడ్డవాడు, ఐసి అలాగే మీన్స్ వైసి మంచివాడిని చేరిన చెడ్డవాడు, ఓకే. అంటే తనకు తగని పిచ్చి పనులకు పోనేలా అడుసు త్రొక్కి కాలు కడుగుటేలా కోతి మేకు పీకి కోల్పోయే ప్రాణాలు లలిత సుగుణ జాల తెలుగు బాల. ఒక వడ్రంగి చెక్క మొద్దును చీల్చడానికి పెద్ద మేకును దించాడు. చెక్క మొద్దు సగం చీలింది. పనిని మధ్యలో వదిలి వడ్రంగి అన్నం తినడానికి వెళ్ళాడు. ఇంతలో ఒక కోతి అక్కడికి వచ్చి ఆడుతూ మొద్దుపై కూర్చుంది. దాని తోక చీలిక మధ్యలోకి వెళ్ళింది. ఊరికే కూర్చోక ఆ కోతి మేకును పీకింది. దాని తోక ఆ మొద్దు చీలికలో చిక్కుకుపోయింది. ఆ బాధతో కోతి విలవిలలాడుతూ చనిపోయింది. తనకు తగని పనులకు ఎవ్వరైనా పోకూడదు. తను తొక్కుటేందుకు, కాలు కడిగేందుకు ఎవరి హద్దుల్లో వారుంటే మంచిది. చదువురాని వాని జనులు మెచ్చరు సొమ్ము, చదువు నేర్చువాని జగము మెచ్చు. దేశకాల గతులు తెలియగా వచ్చును, ఈ పద్యం యొక్క భావాన్ని ఇప్పుడు చూసేద్దాం. ఓ తెలుగు బిడ్డ, చదువు రాని వాడిని ఎవ్వరు మెచ్చుకోరు, చదువుకుంటున్న వాడిని అందరూ మెచ్చుకుంటారు. చదువుకోవడం వల్ల దేశ కాలాలకు సంబంధించిన విషయాలన్నీ తెలుస్తాయి. అంతేకాదు ఏది మంచి ఏది చెడు అనేవి తెలుస్తాయి. ఓ తెలుగు బిడ్డ मतलब ओ तेलुगु का बेटी, तेलुगु बेटा मतलब तेलुगु वाले, मतलब तेलुगु बिड्डा, ये लिखे सो वाला तेलुगु बिड्डा बोल के रहता मतलब उसमें. చదువు రాని వాడిని ఎవ్వరు మెచ్చుకోరు. जिसको पढ़ाई नहीं आता ना उसको कोई भी पसंद नहीं करते, प्यार नहीं करते. ये तो सच है. अगर क्या है ना, तुम्हारा क्लास में बहुत लोग रहते, सब अच्छा ही पढ़ते, अगर कोई तो भी अच्छा नहीं पढ़ते ना तो उसको प्यार करते मैडम टीचर. छी इसको पढ़ाई नहीं आता, इसको वो नहीं आता, ये नहीं करती वो नहीं करती बोल के माइंड में वो रह जाता, रहता नहीं. तो చదువుకుంటున్న వాడిని అందరూ మెచ్చుకుంటారు. जो अच्छा पढ़ता उसको अप्रिशिएट करते, हाँ नहीं, सब लोग अप्रिशिएट करते. చదువుకోవటం వల్ల దేశ కాలాలకు సంబంధించిన విషయాలన్నీ తెలుస్తాయి. पढ़ने से देश ओके और देशों का ओके और कालाल मालूम है ना, टाइमों का सबका विषयालु सबका पता हो जाता, मतलब हर चीज़ का, देशों का क्या हो रहा कैसा हो रहा सब चीज़ पता हो जाता पढ़ने से, ओके. అంతేకాదు ఏది మంచి ఏది చెడు అనేవి తెలుస్తాయి. उतना ही नहीं, कौन सा अच्छा है कौन सा बुरा है बोल के भी मालूम हो जाता पढ़ने से बोल के मीनिंग है इसका.